4 మ్యాచ్లు ఓడిపోగానే అందరూ ఆ టీం గురించి మర్చిపోయినారు. కానీ ఒక్క మ్యాచ్తో ఇచ్చిన కంబ్యాక్ చూసి రాత్రి కలలకు వచ్చి నిద్ర చెడగొట్టేలాగా గెలిచి చూపించినారు. అభిషేక్ అన్న, నువ్వు ఓన్లీ మమ్మల్ని మాత్రమే ప్రౌడ్ చేయలేదు. ఐపీఎల్లో ఉన్న ప్రతి టీంకి, ప్రతి ప్లేయర్కి, ప్రతి ఫ్యాన్కి నిన్ను చూసినాక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఆపోజిట్ ఫ్యాన్స్ కూడా లేచి నీకు క్లాప్స్ కొడుతుంటే కప్పు గెలిచిన ఆనందం కన్నా ఎక్కువ ఖుషైనామన్నా మేము. ఈ రోజు నుంచి మనం ఓడిపోయినా మనం ఇచ్చే కంబ్యాక్ ఎట్లుంటుందో ఊహించుకొని భయపడతారు. ఒకడు కంబ్యాక్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో చెప్తా వినండి. ఒక ఊరిలో సంవత్సరానికి ఒక జాతర జరుగుతుంది. ఆ జాతర చూడడానికి, ఆ జాతరలో జరిగే పోటీలు పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ జాతరలో 10 మంది 74 పోటీలు ఆడతారు. లాస్ట్కి గెలిచినోడు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ ఊరు వాడి సొంతం. ఊరు ఎవరి సొంతమైనా రూల్ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేసినోడిదే. పోటీ గెలిచినోడికి ఊరు మాత్రమే వస్తుంది. కానీ ఆ ఊరిలో ప్రతి ఒక్కరి మైండ్లో ఉండేది గెలిచినోడు కాదు, గుర్తుండిపోయేలా ఆడినోడు. ఆ 10 మందిలో ఒకటి గురించి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు 6 పోటీలు మాత్రమే ఆడిండు, అందులో 2 మాత్రమే గెలిచిండు. కానీ ఎవ్వరికి ఓడిపోయిన 4 ఆటల గురించి గుర్తులేదు. ఎందుకంటే ఈ 2 పోటీలో వాడు ఆడిన ఆట చూసి, క్రియేట్ చేసిన రికార్డు చూసి మిగతా ఆటలని మర్చిపోయేలా చేసిండు. అదే 74 మ్యాచ్లలోపు ఇంకెన్ని గెలుస్తాడో, ఇంకెన్ని గుర్తుండిపోయే ఆటలు ఆడతాడో మీరే ఊహించుకోండి. ఓడిపోతే ఊరు వాడి సొంతం కాకపోవచ్చు, కానీ వాడు గెలిచిన ఆటల గురించి మాత్రం ఊరంతా గొప్పగా చెప్పుకుంటారు. పోయిన సంవత్సరం జాతరలో ఒక్క పోటీతో ఓడిపోయాడు. ఓడిపోయినా ఆ ఊరిలో వాడి రూల్ మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. ఈసారి పోయినసారిలాగా ఆడర్లే అనుకున్నారు. కానీ ఆడిన మొదటి పోటీలోనే ఎవ్వరు ఊహించలేని విధంగా గెలిచి అందరిలో భయం క్రియేట్ చేసిండు. తర్వాత 4 పోటీలు ఓడిపోయి అందరి కంటికి దూరం అయ్యిండు. ఓడిపోతున్నాడు కదా అని ఊర్లో వాళ్ళందరూ మర్చిపోయే టైంకి 5వ పోటీతో మళ్ళీ గుర్తుండిపోయేలాగా గెలిచిండు. ఆ జాతరలో పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఈ ఒక్కడికి ఎప్పుడు ఉంటాయి. కొన్ని మ్యాచ్లు ఓడిపోయిండు కదా అని మర్చిపోయినారు అంటే రాత్రి కలలోకి వచ్చి నిద్ర చెడగొట్టేలాగా గెలిచి చూపిస్తాడు. ఈసారి ఊరితో పాటు రూల్ కూడా ఈ ఒక్కడిదే. ఈ సంవత్సరం ఐపీఎల్ జాతర కాదు, ఎస్ఆర్హెచ్ జాతర.